తెలుగు ఫ్లేమ్ వీక్షకులందరికీ స్వాగతం. మనసు మాట వినదు సీరియల్ 7వ భాగం కథలోకి వెళ్తే, అరెస్ట్ చేయడానికి వచ్చిన వేలురాజుతో శరణ్య గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు భాస్కర్. దాంతో అతడిపై చేయి చేసుకుంటాడు వేలురాజు. ఏదో ఒకరోజు నువ్వే నా కూతుర్ని పెళ్లి చేసుకోమని అడిగేలా చేస్తానంటాడు భాస్కర్. అరెస్టు చేయడానికి వచ్చిన నన్ను ఎన్కౌంటర్ చేసేలా చేయొద్దంటాడు వేలురాజు. భాస్కర్కి బేడీలు వేసి స్టేషన్కి తీసుకెళ్తారు. ఊరి వాళ్ళందరూ ఆనందంతో ఆ సన్నివేశాన్ని సంతోషంతో చూస్తూ ఉంటారు. మరోవైపు రిషికేష్ని దర్శించడానికి వెళ్ళిన విక్రమ్ సత్యల మధ్య స్నేహం మరింత రెట్టింపవుతుంది. విక్రమ్ తన చదువంతా బాయ్స్ స్కూల్లోనే పూర్తి చేశానని, తెలియని ఊర్లో మీతో ఎక్కువ సమయం గడిపానని తనతో ఏదో విషయాన్ని చెప్పబోతాడు విక్రమ్. అంతలో సత్య అయోమయానికి లోనవుతుంది. పూజ పూర్తి కాకుండానే తిరిగి వెళ్దామంటాడు విక్రమ్. సత్య పరిహారం కోసం చేస్తున్న పూజని పూర్తి చేయకుండా వెళ్ళకూడదని, వెళ్ళి ఆ పూజని పూర్తి చేసుకుని రమ్మని చెబుతుంది. తాను లేకుండా పూజ చేయలేనని మరోసారి చేస్తానంటాడు విక్రమ్. ఆ మాటలకు సత్య, ప్రతి ఒక్క అమ్మాయి తన జీవితంలో తండ్రిని ఓ హీరోలా చూస్తుందని, అంతకంటే మంచి అబ్బాయి తన జీవితంలో కనిపిస్తే అంతకంటే అదృష్టవంతురాలు ఇంకెవరూ లేరని అంటుంది. విక్రమ్ తనని అంత త్వరగా నమ్మొద్దని, నేను అంత మంచివాడిని కాదని అంటాడు. మీకంటే నా లైఫ్లో ఏ రోజైనా ఒక మంచి అబ్బాయిని కలిస్తే ఓడిపోయినట్లు ఒప్పుకుంటానంటుంది సత్య. లాకప్లో వేలురాజు మాట ప్రకారం భాస్కర్ని చితకబాదుతారు. ఇంతలో ఎమ్మెల్యే దగ్గర నుండి వేలురాజుకి ఫోన్ కాల్ వస్తుంది. గంటలోపు భాస్కర్ని విడుదల చేయాలని చెబుతాడు ఎమ్మెల్యే. ఇష్టం వచ్చినట్లు చేసుకోమని భాస్కర్ని వదిలే ప్రసక్తి లేదంటాడు వేలురాజు. విక్రమ్ సత్యతో ఏదో విషయాన్ని చెప్పాలనుకుంటాడు, కానీ మాటలు రాలేదని చెప్తాడు. అక్కడ వాళ్లకు ఆశ్రయాన్ని కల్పించిన వారు విక్రమ్ సత్యలని భార్యాభర్తలనుకొని వేరే భాషలో అడుగుతారు. ఆ భాష అర్థం కాని విక్రమ్ ఏమి చెప్పారని అడుగుతాడు. ఆ విషయాన్ని సత్య విక్రమ్తో చెప్పగా ఇరువురు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ సిగ్గుపడతారు. ఇక ఆ తర్వాత ఏమవుతుందో 8వ భాగంలో చూద్దాం.